Now, in this class, we will learn absorption and transport of water through ascent of sap. First, here, what is meant by absorption? So, plants absorbs water from the soil by roots. So, here some components are there. First one is the total amount of water present in the soil is termed as hollard. So, what is meant by hollard here? The total amount of water present in the soil is called as hollard, and then the available water to the plants is called as crescent. The available water, total amount of water in the soil is hollard, and available water to the plants is called as crescent, and which cannot be absorbed is called as Icod. So here three components are there. సాయిల్ లో ఉన్నటువంటి మొత్తం వాటర్ ని ఏమని పిలుస్తున్నామంటే హోలార్డ్ అంటున్నాము. సో ఈ మొత్తం వాటర్ ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకోలేవు. సో డిఫరెంట్ అవైలబుల్ స్పేసెస్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి అవైలబుల్ వాటర్ ని ఏమని పిలుస్తున్నామంటే క్రిసార్డ్ అంటున్నాం. సో ప్లాంట్ యూటిలైజ్ చేసుకొని అవైలబుల్ లో ఉండే వాటర్ యూటిలైజ్ చేసుకొని హోలార్డ్ లో ఉండే వాటర్ ని ఏమని పిలుస్తున్నామంటే ఎకార్డ్ అంటున్నాం. And then the available water to plants in soil are plants కి అవైలబుల్ గా ఉండేటటువంటి వాటర్ ఏవేవి అంటే capillary water, hygroscopic water and chemically combined water and another gravitational water also there, but plants only absorbs capillary water is alone absorbed by the roots. Water which is present in the interspaces of soil particles, capillary water is alone absorbed by roots. So, what is means by absorption? Absorption means plants absorb or getting water from the soil by roots are called as absorption. So, here వాటర్ అనేది ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది అని తీసుకున్నట్టయితే దట్ మొత్తం వాటర్ సాయిల్లో ఉన్నటువంటి మొత్తం వాటర్ని హోలార్డ్ అంటున్నాము. మొక్కలకు ఉపయోగపడే వాటర్ని క్రెసార్డ్ అంటున్నాము. ఉపయోగపడకుండా రెస్ట్ ఆఫ్ వాటర్ని ఎకార్డ్ అంటున్నాము. ఇలాంటి ఉపయోగపడే వాటర్ ఏ ఏ రూపాల్లో ఉంటుంది అని తీసుకున్నట్టయితే ఇలాంటి కేష్కా జలం క్యాపిలరీ వాటర్, హైగ్రోస్కోపిక్ వాటర్ లేదా రసాయన సంబంధిత లక్షణం కలిగినటువంటి నీరు కానీ, లేదు గురుత్వాకర్షణ బలం రన్వే వాటర్ కూడా అంటాం అనమాట. సో ఈ రూపాల్లో ఉంటుంది. బట్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఇంటర్స్పేసెస్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్. క్యాపిలరీ వాటర్ ఈజ్ అలోన్ అబ్జార్బ్డ్ బై రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. సో మొక్క యొక్క వేర్లు ఏ వాటర్ని గెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ఓన్లీ క్యాపిలరీ వాటర్. And a good amount of water is retained by the soil particles and is described as field capacity. A good amount of water is retained by the soil particles and it is described as field capacity. It is also called water holding capacity of the soil. So ఇక్కడ field capacity అంటే ఏమంటున్నాము? సో జనరల్గా సాయిల్లో వాటర్ని మనం యాడ్ చేసినప్పుడు, వాటర్ని ప్రొవైడ్ చేసినప్పుడు అక్కడ ఉండేటటువంటి ఏంటి ఇంటర్స్పేసెస్లో వాటర్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో అలాంటి వాటర్ మూమెంట్ తగ్గిపోయి సాయిల్లో హోల్డింగ్ అంటే సాయిల్లో పట్టుకున్నటువంటి వాటర్ని మనం ఏమంటున్నామంటే ఫీల్డ్ కెపాసిటీ అంటున్నాం. సో దీన్నే క్షేత్ర జలధృతి అంటాం.
క్షేత్రం అంటే ఫీల్డ్. సో ఫీల్డ్ ఏమంటున్నాం ఇక్కడ, వాటర్ అనేది ఇక్కడ డిఫరెంట్ సోర్సెస్ లో ఉంటుంది అంటున్నాం కదా. సో ఎంత వాటర్ని అయితే మనం సాయిల్లో కలిపామో, అది కలిపినప్పుడు మూమెంట్ జరపకుండా ఏం చేసుకుంటుంది, అక్కడే పట్టు ఉంచుకుంటుంది, పీల్చుకొని లోపలికి సెండ్ చేయకుండా అలాగే ఇంటర్స్పేసెస్ లోనే కంబైండ్ అయి ఉంటుంది అనమాట. సో అలాంటి ఎంత వాటర్ని అయితే పట్టు ఉంచుకుంటుందో దాన్ని ఏమంటున్నామంటే క్షేత్ర జలధృతి లేదా ఫీల్డ్ కెపాసిటీ అంటాం. The holding capacity of soil, the water holding capacity of the soil is called as field capacity. And then clay soils show higher fielding capacity than sandy soils. సో ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఎక్కువ వాటర్ని ఫోల్డ్ చేసుకుంటుందంటే ఇక్కడ క్లే సాయిల్స్ దాన్ ది శాండీ సాయిల్స్. ఇసుక నేలల కంటే బంకమట్టి నేలలు అనేటివి ఎక్కువగా నీటిని నిల్వ ఉంచుకుంటాయి, పట్టి ఉంచుకుంటాయి అన్నమాట. అండ్ అనదర్ పాయింట్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈస్ the amount or the percentage of water that remains in the soil when plants exhibit signs of permanent wilting is called as wilting coefficient or permanent wilting percentage. Permanent, so I forgot this point here to put here. Permanent wilting percentage. పర్మనెంట్ విల్టింగ్ పర్సంటేజ్, దీన్ని శాశ్వతంగా వడిలే శాతం అంటాం. ఇంతకుముందు క్లాస్లో చెప్పాను వడులుట అంటే ఏంటి అని. శాశ్వతంగా వడిలే శాతం. ఇక్కడ వడులుట అంటే ఏంటి, లాస్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్స్. ప్లాంట్స్ వాటర్ని లాస్ అయిన తర్వాత ఇట్ బికమ్స్ వ్రింకిల్డ్ ఆఫ్ ది మార్జిన్స్ ఆఫ్ లీవ్స్. లీవ్స్ యొక్క ఎండ్స్ అనేటివి ఎలా ఉంటాయంటే ముడుచుకుపోతాయి. సో అలాంటి ముడుచుకుపోయినప్పుడు ఆ సర్ఫేస్ లో సాయిల్లో ఉన్నటువంటి వాటర్ని ఏమనొచ్చు అంటే ఫీల్డ్ కెపాసిటీ అని కూడా అనొచ్చు. అట్లాగే ఆ కేపబిలిటీని, ఆ ప్లాంట్ యొక్క కేపబిలిటీని పర్మనెంట్ విల్టింగ్ పర్సంటేజ్ అని చెప్తామన్నమాట, లేదా శాశ్వతంగా వడిలే శాతం అని అంటాము. ఇక్కడ అబ్జార్ప్షన్, పోలార్డ్, క్రిసార్డ్, ఎకార్డ్ ఇవి కాంపిటేటివ్ వేలో అడిగే క్వశ్చన్స్ అన్నమాట. ఇవంతా కొంచెం అబ్జర్వ్ చేయండి. సో మెయిన్లీ ద ప్లాంట్స్ ఆర్ అబ్జార్బ్డ్ బై ది క్యాపిలరీ వాటర్ ఓన్లీ. అంటే కేశక జల ని మాత్రమే ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి. రిమైనింగ్ జల స్వభావం కానీ, రసాయన స్వభావం కలిగినటువంటి కానీ, లేదా గురుత్వాకర్షణ బలాలు కలిగినటువంటి వాటర్ని ప్లాంట్ గెట్ చేయలేవు. ఓన్లీ క్యాపిలరీ వాటర్ మాత్రమే గెట్ చేస్తాయన్నమాట. సో అట్లా ఇంకొక కాన్సెప్ట్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఫీల్డ్ కెపాసిటీ అండ్ పర్మనెంట్ విల్టింగ్ పర్సంటేజ్. సో ఇక్కడ దాదాపు 10 points we learned from this topic. And another one is the pathway of water in roots. So in previous class we learned about the apoplast and the symplast. So here apoplastic pathway and the symplastic pathway.
సో నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ ఇమాజిన్ అయితే దొరకలేదు, మీకు ఆ టాపిక్ ప్లస్ పాత్వే ఆఫ్ వాటర్ ఇన్ రూట్స్ రెండు ఇక్కడ కంబైన్ గా చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇక్కడ ఏంటంటే జనరల్లీ వాట్ ఈస్ మీన్స్ బై అపోప్లాస్ట్. అపోప్లాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం ఇంత ముందు క్లాస్లో? సో ఫస్ట్ వన్ is apoplast. So the plant part which includes cell walls and intercellular spaces. Cell walls and intercellular spaces, they are all interconnected and forming a continuous non-living outer space system is called as apoplast. Only through cell wall surfaces like this from one cell to another cell. So these pathway of water in roots are called as apoplast pathway. But in some plant, not all plants, the part of the plant which includes cytoplasm of all cells, includes cytoplasm of all cells, like here cytoplasm, and through plasmadesmata, it is called as plasmadesmata. So all living parts of living cells are interconnected, forming a continuous living inner space system, which termed as symplast or symplast pathway. So water moves through apoplast. Water moves through apoplast either due to capillary forces or free diffusion, and through symplast due to osmosis process. So here apoplast is the diffusion process. So why? Because here no permeable membrane are there, so only the cell walls are interconnected from one cell to another. The water will pass out through these walls only. So this is the process of diffusion. Sorry, not discussion. Diffusion. And then when the water moves from cytoplasm into another cell of cytoplasm through plasmadesmata, so it is the process of osmosis. So osmosis is the process the molecules or ions are transport from lower concentration into towards the higher concentration through permeable membrane. So the plasmadesmata is act as permeable membrane. So it is called as symplastic pathway. So like this manner, the plants getting water of pathway in roots. So here first root hair, so root hair is the most outward part of the plant. So root hair absorbs the water and send into the epidermal cells. And epidermal cells into cortical cells, and cortical cells into endodermal cells,
endodermal cells into pericycle cell సో నాకు దీనికి సంబంధించినటువంటి ఇమేజ్ అని దొరకలేదు కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను. పెరిసైకిల్ సెల్ ఇంటూ xylem vessels and xylem tracheids which are helpful for the transport of water in the plants. So the pathway of water in root. So మనం root ని కానీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే TS of root. So this portion is a epidermis. It is epidermis. Epidermis is a single layer or a double layer. It varies in different plants. It consists of root hairs. So when these hairs are absorb water from the soil and send into the epidermal cells, and again these epidermal cells send into the inner part of the cells like cortical cells. So here these in this portion are called as cortical cells. So again cortical cells sends into the endodermal cells or passage cells, this portion, and then endodermal cells sends into pericycle cell. In pericycle cell consists of both xylem and phloem. So here only the xylem vessels and xylem tracheids are transport of water, which are tube-like structures in occupied towards the central portion of the root. It is connecting to the stem also. So the pathway of water in root is first absorb water root hair which is present in towards the epidermis, and then these root hairs sent into the epidermal cells into cortical cells into endodermal cells into pericycle into xylem vessels and xylem tracheids, which are a transport system. వేర్లలో నీరు అనేది ఏ మార్గం ద్వారా ప్రయాణించడం జరుగుతుంది అనేది గమనించినట్టయితే, ముఖ్యంగా వేరు యొక్క అడ్డుకోత మనము ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లోనే అనాటమీ క్లాసెస్లో వేరు యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుందో నేర్చుకున్నాము. సో అలాంటి వేరు యొక్క అడ్డుకోతను పరిశీలించినట్టయితే ఇట్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్, ఎపిడర్మిస్, కార్టెక్స్ అండ్ స్టీల్. So epidermis is either single layered or more than layers cell are present. So root అనగానే ఏముంటాయి, root hairs మూల కేశలు అనేటివి ఉంటాయి. So which are helpful for the absorption of water from the soil. సో నేలలో ఉన్నటువంటి నీటిని శోషించగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే రూట్ హెయిర్స్ అన్నమాట. సో ఈ రూట్ హెయిర్స్ ద్వారా అబ్జార్బ్ చేయబడినటువంటి వాటర్ని ఎక్కడ సెండ్ చేయబడుతుంది, ఎపిడర్మిస్ బాహ్య చర్మంలోకి సెండ్ చేయబడుతుంది. సో బాహ్య చర్మం ఏం చేస్తుంది, అది అలాగే పట్టు ఉంచుకోదు. తర్వాత నెక్స్ట్ సెల్స్ అయినటువంటి కార్టికల్ సెల్స్, వల్కలం అంటాం. బాహ్య చర్మము, వల్కలము, ప్రసరణ స్తంభం అనే 3 భాగాలుగా విభజన చూపిస్తుంది. ఈ బాహ్య చర్మం మూలకేశాలు పంపించినటువంటి నీటిని బాహ్య చర్మంలోకి తర్వాత ఎక్కడ పంపిస్తుంది, కార్టికల్ సెల్స్ లేదా వల్కల కణాల్లోకి సెండ్ చేస్తుంది. అలాంటి వల్కల కణం మళ్ళీ ఏం చేస్తుందంటే, ఇక్కడ వల్కల కణం లేదా కార్టికల్ సెల్స్ అనేది డిఫరెంట్ పోర్షన్స్ గా లేయర్స్ గా ఫౌండ్ అయి ఉండొచ్చు. అవుటర్ కార్టెక్స్, మిడిల్ కార్టెక్స్, ఇన్నర్ కార్టెక్స్ అలాగా. అలాంటి ఎండోడర్మస్ కార్టెక్స్ లో విచ్ ఈస్ సరౌండ్స్ ద పెరిసైకిల్ చుట్టూ ఉన్నటువంటి విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కాస్పేరియన్ బ్యాండ్స్, కాస్పేరియన్ మందాలతో ఉన్నటువంటి నిర్మాణం ఏంటంటే
ఎండోడర్మిస్ అన్నమాట. అలాంటి ఎండోడర్మిస్ అనేది పెరిసైకిల్ తో కాస్బెరియన్ బ్యాండ్స్ తో ఇంటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. అట్లా ఎండోడర్మిస్ లోకి సెండ్ చేసి అంతఃచర్మంలోకి సెండ్ చేసిన తర్వాత అది ఎక్కడ పంపిస్తుంది అంటే పెరిసైకిల్ లో పంపిస్తుంది. సో ఆ పెరిసైకిల్ ఎలా ఉంటుంది అంటున్నాము, కాస్బెరియన్ బాండ్స్ తో ఇంటర్ కనెక్ట్ అయినటువంటిది, కాస్బెరియన్ మందాలతో డైరెక్ట్ గా ఈ స్టీల్ లో ఉన్నటువంటి ఏ పార్ట్స్ జైలంలోకి పంపిస్తుంది. సో జైలంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయని మనం చదువుకున్నాం అనాటమీలో. దాంట్లో వాటర్ ని ట్రాన్స్పోర్ట్ చేసే వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే జైలం వెజిల్స్, జైలం ట్రకీడ్స్ అన్నమాట. ఈ జైలం నాళాలు కానీ జైలం ట్రకీడ్స్ దృఢ కణాలు మాత్రమే ఇక్కడ ముఖ్యంగా మందమైనటువంటి కవచాలను ఏర్పరచుకుని సాగుదల కలిగినటువంటి నిర్మాణాలు అన్నమాట. ఇవి వేర్లలోకి ప్రవేశిస్తాయి. అప్పుడు ఈ పార్ట్, ఈ జైలం వెజిల్స్ ట్రకీడ్స్ అనేటివి ఇంటర్ కనెక్ట్ టు ద స్టెమ్. సో ఎలా అయితే ఒక కణం నుంచి ఇంకో కణం నుంచి ఎలా ఎలా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుందో, ఇది వేరు అనుకున్నప్పుడు, ఇది కాండం అనుకున్నప్పుడు, ఈ వేరు యొక్క భాగం నుంచి ఈ జైలం పార్ట్ నుంచి ఈ కాండ భాగంలోకి సెండ్ చేయబడుతుంది అనమాట త్రూ సింప్లాస్ట్ పాత్వే. సో కాబట్టి ఇలాగా ఈ రూట్ హెయిర్స్ ఎపిడెర్మిస్ లోకి సెండ్ చేయడం అనేది, ఎపిడెర్మిస్ నుంచి కార్టెక్స్ నుంచి సెండ్ చేయడం అనేది ఏంటంటే అపోప్లాస్ట్ పాత్వే అనొచ్చు. అట్లాగే ఈ జైలం ట్రకీడ్స్, జైలం వెజిల్ ద్వారా ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఇలాగా వేరు నుంచి కాండ భాగాలను డిస్పర్స్ చేసే ప్రక్రియ అంతా ఏంటంటే సింప్లాస్ట్ పాత్వే లేదా ఆస్మాసిస్ పాత్వే జరుగుతుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇట్ ఈస్ ద పాత్వే ఆఫ్ వాటర్ ఇన్ రూట్. అండ్ దెన్ మెకానిజం ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్. సో ఏంటి ఇలాంటి యాంత్రికం అనేది ఎలా జరుగుతుంది అనేది తీసుకున్నట్టయితే, ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ వాటర్ అబ్జార్ప్షన్ by root hairs is explained by different and opposite concepts. So one is active absorption and two is passive absorption. So first one, active absorption. So roots are involved directly in this type of water absorption by their activity, and water absorbing forces are developed mainly in roots, and it occurs where there is a plenty of water in the soil and under low transpirational rates, and shoot surface areas play no role in this. Active absorption is of two types, asthmatic theory and non-asthmatic theory. Asthmatic theory and non-asthmatic theory. First one is asthmatic theory. So first, asthmatic theory proposed by the Atkins and Priestley. Who proposed the asthmatic theory to explain about absorption here? Atkins and Priestley. And according to them, so here Atkins, not OT, so here ATKINS. Atkins, ATKINS. Atkins and Priestley are proposed asthmatic theory. According to them, roots act as osmometers. Roots act as osmometers and water is absorbed based on the osmotic gradient. Osmotic gradient. And the cell wall of the root hair, being hydrophilic, absorbs water first by the imbibition. In previous class we learnt the concept of diffusion, imbibition and osmosis. Here we observe root hairs absorbs water like imbibition process, and
here root hairs only, and epidermis and cortical cells are send water by the diffusion process from one cell to another through cell walls, and the cortical cells and endodermal cells passes water into the xylem, vessels and tracheids, xylem, vessels and tracheids through the osmosis process. So 3 topics are there here. The root only play a role by 3 ways of different parts of the roots. సో వేర్లో ఉండేటటువంటి వివిధ నిర్మాణాలు, ఒక్కొక్క నిర్మాణము ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క పనిని ఇక్కడ చేస్తుంది. రూట్ హెయిర్స్ అనేటివి ముఖ్యంగా ఏం చేస్తున్నాయని తీసుకున్నట్టయితే ఇంబిబిషన్ అంటే ఏంటి? గెట్టింగ్ ఆఫ్ వాటర్. సో డ్రైడ్ పార్ట్ అనేది వాటర్ని గెట్ చేయడానికి, వాటర్ని శోషించడానికి సహాయపడేటువంటి నిర్మాణం అనమాట. అలా గెట్చిన తర్వాత ఎక్కడ సెండ్ చేయబడుతుంది? అది ఎపిడెర్మిస్ లో సెండ్ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఏంటి? డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ఏమని చెప్పుకున్నాం? ద వాటర్ ఆర్ అయాన్స్ ఆర్ మూవ్మెంట్స్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఇన్ టు ది లోయర్ కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? రూట్ హెయిర్ లో ఉంది. సో అప్పుడు ఎపిడెర్మిస్ లోకి సెండ్ చేయబడే ప్రాసెస్ ఏంటి అంటే డిఫ్యూజన్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ సాల్ట్స్ తో ఫిల్అప్ అయినటువంటి పార్టికల్స్, జైలం, వెజిల్స్, ట్రాకిడ్స్, మల్టీసెల్యులర్ కాంప్లెక్స్ టిష్యూస్ డెవలప్ అయ్యింది, కాంప్లెక్స్ సైటోప్లాజం కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. సో అలాగా ఈ పార్ట్స్ నుంచి, ఎపిడెర్మిస్ నుంచి కార్టికల్ సెల్స్ నుంచి ఎండోడెర్మల్ సెల్స్, తర్వాత పెరిసైకిల్, తర్వాత ఈ అలాంగ్ విత్ these cell salts are combining with the water and transport into the xylem, vessels and tracheids. సో వాటితో పాటు అవి వెళ్తున్నాయంటే, సో మెంబ్రెయిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. సో అలాంటి మెంబ్రెయిన్ ఏం వర్క్ చేస్తున్నాయి? ఓన్లీ సమ్ మాలిక్యూల్స్ ఆర్ మూవ్మెంట్ ఫ్రమ్ త్రూ దీస్ లేయర్స్. సో అలాంటి ఏదో ఒక పొర ద్వారా కొన్నింటిని మాత్రమే తమ గుండా ప్రయాణించ చేయడాన్ని ఏమని చెప్పాము? ఆస్మాసిస్ అన్నాం. అలాంటి మెంబ్రెయిన్ ఏమని పిలిచాము? పెర్మేబుల్ మెంబ్రెయిన్ ఆర్ సెమీ పెర్మేబుల్ మెంబ్రెయిన్ అని చెప్పాము. సో అలాగా ఇక్కడ రూట్స్ ఏమిగా వర్క్ చేస్తాయంట? ఆస్మోమీటర్స్ లాగా వర్క్ చేస్తాయి. అలాంటి రూట్ హెయిర్స్ అనేటి ఏ ప్రాసెస్ ద్వారా వాటర్ని గెట్ చేస్తాయంటే త్రూ ఇంబిబిషన్ ప్రాసెస్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మెకానిజం ఆఫ్ వాటర్ అబ్జార్ప్షన్ తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ రూట్ హెయిర్స్ అనేటివి ఎలా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, వాటి యొక్క యాంత్రిక విధానం ఏంటి, మెకానిజం ఏంటి అని తెలుసుకోవటంలో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే యాక్టివ్ అబ్జార్ప్షన్, 2 ప్యాసివ్ అబ్జార్ప్షన్. సో దీన్ని సక్రియ శోషణ అని, సక్రియ శోషణ, అబ్జార్ప్షన్ అంటే శోషణ అంటాం. ప్యాసివ్ అబ్జార్ప్షన్ దీన్ని ఏమంటున్నాము? నిష్క్రియ శోషణ. సో ఇక్కడ సక్రియ శోషణ తీసుకున్నట్టయితే, సో రూట్స్ అనేటివి ఎలా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి వాటర్ని గెట్ చేస్తున్న దాంట్లో, వాటి యొక్క ఫోర్సెస్ డెవలప్ చేస్తున్న దాంట్లో 2 కాన్సెప్ట్స్, 2 థియరీస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటి ఏంటంటే ఆస్మాటిక్ థియరీ, 2 నాన్ ఆస్మాటిక్ థియరీ. సో ఆస్మాటిక్ థియరీ అంటే ఏం చెప్పుకుంటున్నాం ఇక్కడ? సో ముందుగా ఆట్కిన్స్ అండ్ ప్రిస్లీలు ఆస్మాటిక్ థియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారని చెప్పుకున్నాము. ఈ ఆస్మాటిక్ థియరీలో వేర్లు అనేటివి ఎలా వర్క్ చేస్తాయంట? ఆస్మోమీటర్లుగా వర్క్ చేస్తాయంట. అట్లాగే ఇవి దేని ద్వారా? ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా నీటిని శోషించడం జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ రూట్ హెయిర్స్, మూలకేశలు అనేది ఇంబిబిషన్ ద్వారా గెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాటిల్లో ఈ రూట్ హెయిర్స్ లో ఉండే సైటోప్లాజంలో ఉండే
ఈ డిపిడి వాల్యూస్ సో దీన్ని ఏమంటామంటే డిఫ్యూజన్ ప్రెజర్ డెఫిసిట్ అంటాం అన్నమాట. సో ఎలా ఉంటుందంటే ఈ సాయిల్లో ఉండే క్యాపిలరీ వాటర్ కంటే ఈ ఆస్మాటిక్ ప్రెజర్లో ఉండే రూట్ హెయిర్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. అప్పుడు ఈ రూట్ హెయిర్స్లో ఏం జరుగుతుందంటే డిపిడి వాల్యూస్ అనేటివి ఉండడం వల్ల వాటర్ అనేది సాయిల్ నుంచి కంప్లీట్గా రూట్ హెయిర్స్లోకి శోషించడం జరుగుతుంది అనమాట. అది ఇమిబిషన్ ద్వారా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి డిపిడి వాల్యూస్ అనేటివి ఇంక్రీజ్ జరగడం అనేది ఎలా ఉంటాయని చెప్పి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఈ ప్రాసెస్లో. కాకపోతే అకార్డింగ్ బై ఫిజియాలజిస్ట్ సమ్ ఎనర్జీ ఆర్ యూటిలైజ్డ్, కొంత ఎనర్జీ అనేది ఇక్కడ ఉపయోగపడడం అనేది జరుగుతుంది అని మాత్రము ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ నాన్ ఆస్మాటిక్ థియరీ. సో నాన్ ఆస్మాటిక్ థియరీ explained by the Tiemann and Kramer, and they proposed by the Tiemann and Kramer. So according by Tiemann and Kramer, were absorbed non-asthmatically against diffusion pressure gradient using respiratory energy and M plus metabolic energy either directly or indirectly involved by the roots. So all factors are inhibit or decrease the rate of respiration, retarding or decreasing water absorption, establish connection between the two of them. So here requirement of living cells both to respiration and water uptake by the roots. ఇక్కడ నాన్ ఆస్మాటిక్ థియరీ చెప్పే విషయం ఏంటంటే, సో ముఖ్యంగా నీటి శోషణం అనేది సక్రియ యాంత్రికం అనేది ఈ జీవక్రియాశక్తిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వినియోగించుకుంటుందని. సో ఇలాగా ఈ ద్రవాభిసరణ సెగ్మెంట్ ఆస్మాటిక్ పొటెన్షియల్కి వ్యతిరేకంగా ఏం యూజ్ చేసుకుంటుందంటే జీవక్రియాశక్తిని, లివింగ్ ఆర్గానిజం యొక్క ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటుంది, ఇది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో కాబట్టి ఇలాగా ఎనర్జీని యూటిలైజ్ చేసుకొని అబ్జర్వ్ చేయబడుతుంది కాబట్టి దీన్ని ఏమంటున్నామంటే యాక్టివ్ అబ్జార్ప్షన్ అని చెప్పడం జరిగిందనమాట. సో దీనికి కావాల్సినటువంటి ఎనర్జీ అనేది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుందంటే రెస్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అని థీమాన్ అండ్ క్రామర్లు ఇంట్రడ్యూస్ చేశారనమాట. And then passive absorption. So passive absorption according by Kramer and others explained about passive absorption. First of all, the water absorbed forces develop mainly in leaves. The water absorption forces develop mainly in leaves and stem and then reach to root. Leaves and then stem and reaches to root. So in this water absorbed not by the roots, only through the roots, like pipe. Through the roots. It means roots are not active. That means inactive. Not active. Hence, this process is called as passive absorption. It takes place mainly on account of transpiration.
What is means by transpiration? Water or loss, excess of water evaporates from the aerial parts of the plant in the form of water vapor. Here the leaves are the chief organs for the transpiration. So here the absorption takes place mainly on account of transpiration. The transpiration are done by the leaves especially. So when leaves only develop forces, leaves only develops forces from upward into downward, leaves into stem, stem into root. So that's why the DPD values are increases in root. That time the water will be inert into the roots, and these inert into the send to the stem into leaves, etc. So when the rate of transpiration is high, water diffuses from xylem of leaves to mesophyll cells. Is tension is created in the water column of xylem, which increases the DPD of water. So this tension is like negative pressure and moves from leaves to roots. The DPD in roots increases from xylem to epidermal root hairs. A DPD gradient is established across the cortex to root hair, and the rate of water absorption is almost equal to the rate of transpiration according by Kramer. And the moving of water from cortex to xylem is considered as a case of mass flow, not a simple diffusion. So it is the process of passive absorption. So ఇక్కడ మనం గమనించినట్టయితే సో వాటర్ అబ్జార్ప్షన్ కి సో స్టెమ్స్ లో ఉండే లీవ్స్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఏంటి ప్రెజర్, పీడనం అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ పీడనం ఇంక్రీజ్ అయ్యి ఎక్కడ సెండ్ చేయబడుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ అయినటువంటి స్టెమ్ కి. జనరల్ గా వాటర్ మీద ఎలా గెట్ చేయబడాలి? రూట్స్, ఇందాక ఏం చెప్పుకున్నాం, పాత్వే రూట్ హెయిర్స్ నుంచి జైలం ట్రకీస్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎలా అది గెట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అంటే ప్యాసివ్ అబ్జార్ప్షన్ లో క్రామర్ ప్రకారం ఏంటంటే పీడనం అనేది ఈ ట్రాన్స్పిరేషన్ జరిగినప్పుడు, ట్రాన్స్పిరేషన్ అంటే ఏమంటున్నాము, నీరు వాయు రూపంలో విడుదలవ్వడం, ఎక్సెస్ ఆఫ్ వాటర్. అలాంటి దీన్ని ఏమంటున్నాం, ట్రాన్స్పిరేషన్ అంటున్నాం లేదా బాష్పోత్సేకం అంటున్నాం. సో బాష్పోత్సేకం జరపటలో ముఖ్యమైనటువంటి భాగాలు ఏంటి? పత్రాలు. సో ఎప్పుడైతే నీరు అనేది కోల్పోతుందో అప్పుడు అక్కడ ప్రెజర్ అనేది పెరుగుతుంది. సో ఆ ప్రెజర్ పెరిగి అది డిపిడిగా మారుతుంది. డిపిడి అంటే ఏంటి? డిఫ్యూజన్ ప్రెజర్ డెఫిషియన్సీ ఏర్పడుతుంది. అది ఎక్కడికి మారుతుంది, ఎక్కడికి సెండ్ చేయబడుతుంది ప్రెజర్ అంటే లీవ్స్ నుంచి స్టెమ్ కి నుంచి రూట్ కి సెండ్ చేయబడుతుంది. అప్పుడు ఆ ప్రెజర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇక్కడ వాటర్ అనేది గెట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఇక్కడ ఈ రోల్ అనేది, ఇక్కడ రూట్ పార్ట్ అనేది ఏంగా వర్క్ చేస్తుందంటే కంప్లీట్ గా ఒక పైప్ లాగా మనం వాటర్ సెండ్ చేస్తే అది పైప్ లాగా లోపలికి మూమెంట్ జరుగుతుంది తప్ప, కానీ రూట్సే మెయిన్ రోల్ కాదనమాట వాటర్ అబ్జర్వ్ చేయడానికి. సో వేర్లచే కాకుండా వేర్ల ద్వారా మాత్రమే నీరు అనేది ప్రవహించడం అనేది జరుగుతుంది. సో అలా ప్రవహించడం తర్వాత ఈ రూట్ నుంచి ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఆ పాత్వేస్ ద్వారా వాటర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలాగా నాట్ బై ది రూట్స్, ఓన్లీ త్రూ ద రూట్స్ లైక్ పైప్. ఇలాగా సెండ్ చేయబడి ఎప్పుడైతే అప్వార్డ్ నుంచి ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతా వస్తుందో
అప్పుడు డౌన్వర్డ్ నుంచి వాటర్ అనేది పైకి పుల్ చేయబడడం జరుగుతుంది అని చెప్పుకుంటాం అనమాట. సో జనరల్గా ఇలాంటి అట్మాస్ఫియరిక్ ఇలాంటి ప్రెజర్ అనేది మోస్ట్లీ యాన్యువల్స్లో కానీ చిన్న చిన్న హెర్బేసెస్లో జరుగుతుంది అనమాట. తర్వాత హైయెస్ట్ ప్లాంట్స్లో ఎలా జరుగుతుందని చెప్పడానికి దీనికి సరైనటువంటి వివరణ అనేది లేదనమాట. సో ఇందాక ఏం చెప్పుకున్నాము, ఫస్టే అపోప్లాస్ట్, సింప్లాస్ట్ అని చెప్పుకున్నాం కదా. దీస్ 2 టర్మ్స్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది ముంచ్. సో ఇక్కడ అపోప్లాస్ట్ అంటే ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ విచ్ ఇంక్లూడ్ సెల్ వాల్స్, ఇంటర్సెల్యులార్ స్పేసెస్. They are all interconnected and forming a continuous non-living outer space system called as apoplast. And then symplast, that part of the plant which includes cytoplasm of all cells connected through plasmodesmata. All living parts of living cells are interconnected, forming a continuous living inner space system which is termed as symplast. సో ఇది మనం నేర్చుకున్నటువంటి టాపిక్లో యాక్టివ్ అబ్జార్ప్షన్ అనమాట. అబ్జార్ప్షన్లో యాక్టివ్ అబ్జార్ప్షన్, ప్యాసివ్ అబ్జార్ప్షన్ ఉంది. ఇక్కడ ప్యాసివ్ అబ్జార్ప్షన్లో ఎలాంటి ఎనర్జీ యూటిలైజ్ చేయబడలేదు, కానీ యాక్టివ్ అబ్జార్ప్షన్లో ఎనర్జీ యూటిలైజ్ చేయబడుతుంది. ఆ ఎనర్జీ అనేది రెస్పిరేషన్ ద్వారా జరుగుతుందని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇది దీని ద్వారా మనం డిఫరెన్సెస్ కూడా నేర్చుకోవచ్చు అనమాట. సో ఇది తర్వాత హైరార్కీ ప్లాంట్స్లో ఎలా జరుగుతుందో